పొందాలమ్మా. కొత్త సంవత్సరంలోకి వచ్చాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. యెషయా గ్రంథం నేను చదువుతానమ్మా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుకున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుకున్నాం. పాత నిబంధన గ్రంథం పేజీ నెంబర్ 605. సరేమ్మా. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పుడే అది క్షమించండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పూర్వకాలపు సంగతులను తలంచుకున్నప్పుడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కొరకు చేయించున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అలాగే లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు చదువుకుందాం. క్రొత్త నిబంధన పేజీ నంబర్ 66. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు ఎదుట వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లను వెతుకుతున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికి వేయమని, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టునకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. నేను ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధికి తండ్రి, సర్వోన్నతుడా, మీకు స్తోత్రమైన అదే కాల సమయంలో తండ్రి ఈ పాద సన్నిధిలో చేరి ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం మీరు మాకు అనుగ్రహించి మీకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించినారు. ఈ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం. కూడి వచ్చిన వారందరిని బట్టి మీకే స్తోత్రములు. మీ యొక్క మాటల ద్వారా మీరు మాతో మాట్లాడి మీ వాక్యానుసారం జీవించే ధన్యతను మీరు మాకు అనుగ్రహించినది యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం మొదటిగా చదువుకున్నటువంటి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18, 19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పూర్వకాలపు సంగతులు తలంచుకున్నప్పుడు. మునుపటి కాలం అంటే గడిచిన కాలం. ఈ గడిచిన కాలం 2025 కాలంలో మనం ఏమేమైతే చేసి ఉన్నాము, దేవునికి అయోగ్యంగా జీవించి ఉంటాం. పాపపు ఆలోచన రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ లోకము పాపపు లోకము కాబట్టి గర్జించి సింహంలే సాతాను ఎవరు మింగుదానని వెతుకుతూ వస్తున్నాడు. కాబట్టి మనమందరం పడిపోవడానికి అవకాశం ఉంది. అయితే మునుపటి గడిచిన సంవత్సరంలో దేవునికి ఆయాసకరమైన క్రియలు మనలో ఉంటే ఉంటాయి. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని వద్దని వాక్యం చదివిస్తుంది. మనం ఏ విధంగా జీవిస్తున్నాం, ఈ 2026లో ఏ విధంగా జీవించాలో వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇందాక మనం చదువుకున్న లూకా సువార్త 13వ అధ్యాయంలో 6 నుంచి 9 వచనం చదువుకున్నాం. ఒకనున్నారు, ఆయన పేరైతే బైబిల్లో రాయబడ్డదు. ద్రాక్ష తోట వేశాడు. ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. అయితే 3 ఏళ్ల నుంచి మూడు సంవత్సరాలు అయింది. దానికి ఎలాంటి కాపుదల లేదు, ఎలాంటి ఫలించలేదు. 3 సంవత్సరాల నుంచి చూసి ఆ యొక్క యజమానుడికి దానిపై కోపం వచ్చి దాన్ని తీసివేయమని తోటమాలితో చెప్తారు. తోటమాలి తీసివేయడానికి ఇష్టపడట్లేదు. ఈ సంవత్సరం
ఈ ఒక్క సంవత్సరం అయినా దానిని నేను కాపాడతాను, దాన్ని నేను పోషిస్తాను, దాని చుట్టూ త్రవ్వి కొంత ఎరివేసి దాన్ని పోషిస్తాను. ఈ ఒక్క సంవత్సరం ఉండనిమ్ము, లేనిచో మీరు చెప్పినట్టే దాన్ని తీసివేస్తాను, అంటే నరికివేద్దాం. నరికివేయబడిన చెట్టు ఏం చేస్తారమ్మా? సూపర్, అగ్నిలో కాలుస్తారు. నరికివేయబడిన ప్రతి చెట్టును చూస్తున్నాం కదా, నరికివేయబడిన మొత్తం అగ్నితో కాలుస్తారు. అలాగే ఈరోజు వాక్యం మనం ఏంటంటే, మనకి దేవుడి యొక్క కాపుదల ఇన్ని సంవత్సరాలు పూర్వకాలంలో చేసినటువంటి ఎలాంటి క్రియలు చేసినా దేవుని కృప వలనే, ఎవరి వలన? యేసుక్రీస్తు కృప వలనే మనం ఎంతవరకు బ్రతుకుతున్నాం. మనం చేసినట్టు ఎలాంటి చెడ్డ క్రియలు చేసినా, ఎలాంటి పాపపు ఆలోచనలు చేసినా దేవుడు మనల్ని మరణంకు అప్పగించట్లేదు. ఆయన యొక్క విజ్ఞాపన ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనం ఇంతవరకు జీవించి ఉన్నాం. లేకపోతే మన పాపములను బట్టి మనం మరణంకు పాత్రులం. ఆయన ఇంతవరకు జీవింప చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. అయితే ఇక్కడ యజమానుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ద్రాక్ష తోట సంఘం. అంజూరపు చెట్టు ఎవరో మీరే చెప్పాలి. అంజూరపు చెట్టు మనమే, ఓకేనా? యజమానుడు తండ్రి అయిన దేవుడు, ద్రాక్ష తోట సంఘం, అంజూరపు చెట్టు మనమే. అంటే సంఘంలో ఉన్నటువంటి మనం ఇన్ని సంవత్సరాలుగా ఫలించకపోవడానికి కారణం ఎవరు? మనం. తోటమాలి ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి కృప వలనే కదా మనం జీవించింది ఇప్పటి వరకు. ఆయన వలనే జీవించి ఉన్నాం. ఆయన తోటమాలికి సాదృశ్యంగా ఉన్నారు. మళ్ళీ ఒకసారి చెప్తాను. యజమానుడు తండ్రి అయిన దేవునికి సాదృశ్యం, తోటమాలి యేసుక్రీస్తు ప్రభు వారు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి సాదృశ్యం, ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యం, అంజూరపు చెట్టు మనమే. ఈ అంజూరపు చెట్టు ఫలించినా సరే, లేకపోతే ఏం చేయాలి? రెండవ మరణానికి అప్పగిస్తానంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. రెండవ మరణానికి అప్పగిస్తూ ఉంటానంటున్నాడు. ఈ మనం ఫలించాలి. ఈ సంవత్సరం ఇంతవరకు గడిచిన సంవత్సరంలో మనం ఫలించలేదు. ఫలించలేకపోవడానికి కారణం మనమే. అలా ఫలభరితమైన జీవితం జీవించలేకపోవడానికి కారణం కూడా మనమే. అయితే ఈ యొక్క సంవత్సరం గడువు అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడిని, మనల్ని మరణానికి అప్పగించకుండా. ఇప్పటి వరకు మనకంటే ఘనులు గొప్పవారు చనిపోయి ఉన్నారు. అలాగే మనకంటే ఎక్కువ పాపము చేసినటువంటి వారు కూడా చనిపోయి ఉన్నారు. దేవుని కాపుదల వల్ల మనం ఇంతవరకు జీవించి ఉన్నాం. అయితే ఈ గడిచిన కాలంలో మనము దేవునికి ఆయాసకరమైన క్రియలు ఏమి చేసి ఉంటామో కొన్ని చూసుకొని మనం ముందుకు వెళ్దాం. దేవునికి ఆయాసకరమైన మనము ఏ విధంగా జీవించి ఉంటున్నామో ఒకసారి మనం చూసుకున్నాం. మొదటిగా ఎవరిని అనేది దూషించకూడదు. నేను జనరల్గా చెప్పుకుంటూ వెళ్తానమ్మా, అని రెఫరెన్స్ దూషించే టైం సరిపోదు. ఎవరిని దూషించకూడదు. ఎవరిని దూషించడానికి మనకు అర్హత లేదు. దూషించడం అంటే ఏ విధంగా దూషిస్తాం? నువ్వు ఎదుటివాడిని దూషిస్తున్నావంటే నువ్వు ఎదుటివానికి తీర్పు తీర్చినట్టే, అవునా కదా? ఎదుటివాడిని దూషిస్తున్నావంటే ఎదుటివానికి నువ్వు తీర్పు తీర్చినట్టే. తీర్పు తీర్చే అర్హత మనకైతే లేదు. ఎవరికి ఉంది? దేవునికే ఉంది. మరి మనం ఎవరు? ఈ లోకంలో చేస్తున్న అందరూ పాపం చేసింది. మనందరం పాపమైన మనము ఆ యొక్క తీర్పు తీర్చే అర్హత మనకి ఎక్కడి నుంచి ఉంది? ఎవరికి లేదు. మోషే గారు సంఖ్యాకాండంలో చూస్తారా? మోషే గారి రెఫరెన్స్ విగ్రహమ్మా. మోషే గారు సంఖ్యాకాండంలో ఆయన ఏం చేస్తారంటే ఇశ్రాయేలీయులను తిడతాడు. ద్రోహులారా అంటారు మోషే గారు ఇశ్రాయేలీయులను. ఎందుకు అంటారంటే వాళ్ళు అప్పటి వరకు అనేకమైన తెగులు చూస్తారు, చాలా మంది చనిపోతారు. మాకు నీళ్లు లేవు అన్నందుకు మాకు నీళ్లు లేవు అని మోషే గారిని పెడతారు. అయితే మోషే గారు దేవునికి ప్రార్థన చేస్తాడు. ఆయన ఏం చేస్తారంటే ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఏం చేస్తారంటే నువ్వు వెళ్ళి ఆ బండను కొట్టుకో, బండతో క్షమించండి, బండతో మాట్లాడంటాడు.
తండ్రి అయిన దేవుడు. నిర్గమాకాండంలోనేమో బండను కొట్టన్నప్పుడు నీళ్ళు వస్తాయి. సంఖ్యాకాండంకి వచ్చేసరికి బండతో మాట్లాడంటాడు. బండతో మోషే గారు మాట్లాడకుండా అదే మోడల్ పాత మోడల్ గుర్తు చేసుకొని చెప్పిన మాట వెనక, దేవుని మాట వెనక 2 సార్లు బండను కొడతాడు. దేవుడు ఏం చెప్పాడు? మాట్లాడమన్నాడు. మాట్లాడలేదు ఆయన. మాట్లాడలేకపోయింది కాను ఆయన చేసిన బండని 2 సార్లు కొట్టాడు. అయినా కూడా దేవుడు కోపించకుండా నీళ్ళు ఇచ్చారు. వాళ్ళందరూ అంటే దానికి ముందు ఏమన్నాడంటే, ఇశ్రాయేలును ద్రోహులారా చూడండి, వాళ్ళు ద్రోహులే. నిజమే, వాళ్ళు ద్రోహులే. ఎందుకు ద్రోహులు? దేవుని ఆశ్చర్య కార్యాలు చూసినటువంటి వారు కూడా దేవుని మీద నమ్మకం లేకుండా ఇంకను అంతవరకు కాపాడే నిర్గమాకాండం నుంచి సంఖ్యాకాండం వరకు దేవుడు కాపుదల వాళ్ళకందరికీ దయచేశాడు. అయినా కూడా ఆయన నమ్మకుండా అలా ఆయన ఎన్నోసార్లు విసిగించినారు. కాబట్టి ఆయన కోపం వచ్చి, మోషే గారి కోపం వచ్చి, ద్రోహులారా చూడండి, వినండి అని ఆ విధంగా చేసినందుకు నువ్వు ఎవరు? నా బిడ్డల్ని ద్రోహులారా అనడానికి నువ్వు ఎవరు? నీకు అర్హత లేదు. నా బిడ్డలు నేను పోషించుకుంటున్నాను, నేను నడిపించుకుంటున్నాను, నీకు అర్హత ఎవరిచ్చారు? నా బిడ్డల్ని నేను అవసరం నేను శిక్షించుకుంటాను నా బిడ్డల్ని అనటానికి నీకు అధిక్యత లేదు. మోషే తన ఇల్లంతకులు నమ్మకమైనటువంటి వాడు. అంతటి నమ్మకమైనటువంటి వారి మోషేనే కానానులోకి నీకు ప్రవేశం లేదు, ఇశ్రాయేలుతో పాటు నీకు ప్రవేశం నేను ఇవ్వట్లేదు అని అంటున్నాడు దేవుడు. అన్నట్టుగానే మోషే గారిని కానానులకు నడిపించలేదు. అయితే కానానులకు నడిపించట్లేదు కాబట్టి నాకు ఒకసారి చూపించు కానాను అంటే, ఆయన కొంతవరకు ఒక కొండ ఎక్కించి అక్కడ కానాన్ని చూపిస్తాడు. తర్వాత ఆయన చనిపోతాడు. ఆ విధంగా మనం ఎవరిని దూషించకుండా అలా ఉండాలి. ఈ సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో అలాగే ఏమైనా ఉంటే అలాంటి మనకొద్దు. ఈ సంవత్సరమైనా దేవుని మనం ఫలభరితమైన జీవితం మనం గడుపుదాం. రెండవదిగా వచ్చేసి నమ్మకత్వం ఉండాలి. దేవుని నమ్మకత్వం యథార్థత కలిగి ఉండాలి. నమ్మకం అంటే ఒకరి పట్ల ఒకరు నమ్మకం ఉండాలి. నమ్మకమైన వారికి దేవుని మెండుగా వచ్చును. నమ్మకమైన దేవుని మెండుగా వస్తాయి. ఆ నమ్మకం అనేది ముఖ్యంగా భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల నమ్మకంగా ఉండాలి. అలాగే యథార్థత కలిగి ఉండాలి. యథార్థమైన జీవితం, యథార్థత కలిగి ఉండాలి. అననీయ సఫీరా యథార్థత లేదు వాళ్ళిద్దరు. వాళ్ళు ఏం చేశారు? అపోస్తులకి తన పొలము అమ్మి ఎంత కొట్ట ఇద్దామని అనుకుంటారు. మొత్తం ఇద్దామని, పొలం అమ్మి ఇద్దాం అనుకుంటారు. అయితే కొంత ధనం సగం ఇస్తారు. అది వారికి తెలిసి అననీయ చనిపోతాడు. భార్య దగ్గర భార్య కూడా సేమ్ ఆయన ఏ విధంగా అయితే అబద్ధం ఆడాడో సేమ్ ఆమె కూడా అదే అబద్ధం ఆడింది. వారి ఇరువురు మరలా 2 అంటే నెక్స్ట్ డే ఆమె కూడా చనిపోయింది. అది యథార్థత. అలా యథార్థత లేకుండా మనం ఏమేమి ఉన్నామేమో, అలాగే నమ్మకంగా ఉండలేకపోయామో చూసుకొని నమ్మకత్వం కలిగి ముఖ్యంగా దేవుని యందు యథార్థతతో ఉండాలి. దేవునికి నమ్మకంగా ఉండాలి. దావీదు గారు మనందరికీ తెలుసు. దావీదు గారు యథార్థత కలిగి ఉన్నాడు. అందుకే ఆయన గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదు ఆయన రాజుగా చేయబడ్డాడు. గొర్రెల దొడ్డికి ఎక్కడ? ఇశ్రాయేలు రాజుకి ఎక్కడ పొత్తు ఎక్కడ ఉంది? అలాంటి యథార్థత కలిగి నమ్మకత్వంగా యథార్థత కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు రాజుగా చేయబడ్డాడు. అలాంటి దావీదు అలాగే మనం కూడా యథార్థత కలిగి ఉండాలి. నమ్మకత్వం కలిగి ఉండాలి. ఈ సంవత్సరంలోనైనా ఎలాంటి ధన్యతను మనం పొందుకున్నాం. యథార్థతగా జీవిద్దాం. ఎవరిని దూషించకూడదు, ఎవరిని నిందించకుండా మనం జీవిద్దాం. అలాగే ఇంకొకటి ఏమిటంటే రహస్యములు, ఎదుటి వాని రహస్యములు మనం ఏం చేయాలి? దాయాలి. ఎదుటి వాని రహస్యములు, ఎదుటి వాని గృహంలో ఏమైనా జరగకూడని విషయం ఏమైనా జరిగితే మనం దాన్ని దాచిపెట్టకుండా దాన్ని బట్టబయలు చేసి నవ్వుల పాలు చేస్తే ఈరోజు వాళ్ళు అయ్యారు, రేపు మనం అవుతాం. దానికి శిక్షకు పాత్రలు అవుతాం. మనకి ఆదికాండంలో ఒకరుంటారు. ఆదికాండం 9వ అధ్యాయం అనుకుంటాను. నోవాహు గారు తెలుసుగా మనందరికి. నోవాహు గారు 9వ అధ్యాయం. నోవాహు గారి గురించి మనందరికి తెలుసు. నోవాహు
ద్రాక్ష నోవా ఆది కాండం 9వ అధ్యాయం 22 వచనం నుంచి ఉంటుంది. నోవాహు ద్రాక్ష రసం తాగి మత్తుడై వస్త్రహీనుడై పడుకుంటాడు. ఆ వస్త్రహీనుడై పడుకోవటం వల్ల దాన్ని ఎవరు చూస్తారు? వస్త్రహీనుడై పడుకున్నాడని హాము చూస్తాడు. ఆమెనా? హాము చూస్తాడు. హాము చూసి అదేం చేస్తాడంటే, ఆయన చూసినటువంటి వాడు ఏం చేయాలా? వస్త్రపు చిమ్ము మరలా ఆ వస్త్రాన్ని తన తండ్రి దిశమూల మీద వేసేయాలి. వేయకుండా దాన్ని తన సహోదరులకి వెళ్ళి బట్టబయలు చేస్తాడు. మన తండ్రి ద్రాక్షారసం తాగి పడిపోయి మత్తుగా పడుకొని వస్త్రహీనుడిగా ఉన్నాడని తన సహోదరులకి ఇద్దరికి చెప్తారు. తన సహోదరులకి ఇద్దరికి చెప్పిన విషయం నోవాహు గారికి తెలిసింది. అందుకు ఆయన్ని శపిస్తాడు నోవాహు. వాళ్ళ సహోదరులకి దాసుడుగా ఉంటాడు. దాసుడుగా ఉంటాడు అంటే దాసుడుగా ఉంటాడు. ఈ యొక్క హాము సంతానమే కానానీయులు. అయితే వారిద్దరు ఏం చేస్తారంటే, తన సహోదరు ఇద్దరు ఏం చేస్తారంటే, వస్త్రపు చెంగును తన తండ్రి మీద కప్పటానికి డైరెక్ట్ గా వెళ్లకుండా ఇలా ముఖం మీద ముసుగేసుకుని ఇలా వెనక్కి వెళ్ళి తన తండ్రి దిశ మొన మీద కప్పుతాడు. ఇది కప్పుదల అంటే దాచిపెట్టడం అంటే ఇది. ఎదుటివానికి తన రహస్యములు చెప్పకూడదు, అలాగే బయట పెట్టకూడదు. మనకేమైనా రహస్యములు ఏమైనా, మన కుటుంబంలో ఏమైనా రహస్యాలు కానీ, మీ భార్యాభర్తల మీద ఏమైనా రహస్యాలు ఉంటే అది నీ వరకే ఉండాలి. మనకి మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, నీ కౌగిటిలో ఉన్న నీ భార్యను కూడా నమ్మకూడదు అని బైబిల్లో ఉంది. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, నీ కౌగిటిలో పడుకొని నీ భార్యను కూడా నమ్మకూడదు. అంటే ఈ సమాజాన్ని నమ్మకూడదు. నీ భార్య అంటే ఎవరు? జీవిత భాగస్వామి, సగభాగం, అర్ధభాగం. అలాంటి అర్ధభాగాన్ని కూడా నమ్మొద్దని బైబిల్ చెప్తుంది. మరి ఎదుటి వాడిని ఎలా నమ్మి మీ యొక్క రహస్యాలు చెప్తారు? ఈ రోజు రహస్యాలు చెప్తే మనం రేపు అదే రహస్యాలు బయట పెట్టేసి మనల్ని ఊల్పాలు చేస్తారు. అర్థమవుతుందా? ఈ యొక్క రహస్యాలు అనేది బయట పెట్టకూడదు. ఈ తెలుసో తెలియకో గత సంవత్సరంలో మనం ఇలాంటివి చేసి ఉన్నాము. ఏమిటి? ఎదుటి వాడిని దూషించకూడదు, నమ్మకం కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. అన్ని తర్వాత రహస్యాలు బట్టపలు చేయకూడదు. అన్నిటికంటే గొప్పది ప్రేమ. ఈ ప్రేమ ఎప్పుడు దంభంగా ప్రవర్తించదు. ప్రేమ కలిగి జీవించాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనం పాపులుగా ఉన్నాగానే ఆయన మనం ప్రేమించాడు. మనం ఆయన రక్షణ పొందుకున్న తర్వాత మనం ప్రేమించలేదు. మనం పాపంలో ఉండగానే ఆయన మనం ప్రేమించాడు. ఆ ప్రేమ అందరి పట్ల కలిగి ఉండాలి. మనం ఆ ప్రేమకు మనం పాత్రలుగా ఉన్నాము. ఈ సంవత్సరం అయినా మనం అలాంటి ఫలభరితమైన జీవితం జీవిద్దాం. ఫలభరితమైన జీవితం జీవించడం వల్ల దేవుని కృపకు పాత్రలు అవుతాం. దేవుని కృపకు పాత్రలు అవుతాం. నేను పోయిన వారిని చెప్పినట్టున్నాను మీకు. రెండవ మరణానికి మనల్ని అప్పగించే విధంగా మనం ప్రవర్తించవద్దు. నీతి మార్గంలో జీవిస్తూ దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఈ సంవత్సరంలో గత సంవత్సరంలో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకునవద్దు. ఇదిగో నీకు ఒక నూతన క్రియ చేయబోతున్నాను. యెషయా గ్రంథం మనం మొట్టమొదటి చదువుకున్నాం కదా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 9వ వచనం, నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. ఏం క్రియ చేయబోతున్నాడు? ఈ సంవత్సరంలో గడిచిన కాలం అంతట్లో జరిగినటువంటి అక్రమ క్రియలన్నింటినీ వదిలిపెట్టేసి ఈ సంవత్సరంలో నూతన క్రియ దేవుని యొక్క కృపకు పాత్రలకు ఆ నూతన క్రియకు మన జీవితంలో చేయబోయే నూతన క్రియకు మన జీవితంలో ఆయనకు అప్పగిద్దాం. మన జీవితంలో నూతన క్రియ చేస్తాడు దేవుడు. ఈ నూతన క్రియ చేయటం వల్ల దేవుని రాజ్యానికి వారసులుగా తీర్చబడతాం. కృప దేవుడు మనందరికి అనుగ్రహించాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నామా? సర్వకృపానిధికి తండ్రి, సర్వోన్నతుడా, మీకు స్తోత్రములు నాయనా. ఇప్పటి వరకు విన్నటువంటి మాటలు తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేయండి. గడిచిన సంవత్సరంలో మీకు మేము అయోగ్యులుగా జీవించి ఉన్నాము తండ్రి. ఈ సంవత్సరంలో ఇదిగో తండ్రి మీకు ఇష్టమైన బిడ్డలుగా, ఈ వాక్యానుసారం నడుచుకునే బిడ్డలుగా మనం ఫలభరితమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ఫలభరితమైన జీవితం లేకపోతే మేము కాల్చబడతాం, నరకంలోకి వేయబడతాం.
చిత్తమైతే ఈ ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ ఉన్నతమైన రాజ్యమునకు ఈ నూతన సంవత్సరంలోనైనా మమ్మల్ని మా జీవితంలో నూతన క్రియ చేసి మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి తగిన కృపను ధన్యత మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థన చేసి అడిగి పెట్టుకున్నాము తండ్రి.